అన్న అమృతహస్తం పథకంపై కాల్ సెంటర్ ద్వారా ప్రజల అభిప్రాయం సేకరించామని ఏపీ ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు తెలిపారు. విశాఖ భూ కుంభకోణంపై సిట్ పనితీరుపై ప్రజలు స్పందిస్తూ సిట్ పనితీరు బాగుందని 75% మంది అంటే 17% మంది బాగాలేదని తెలిపారన్నారు. బెల్ట్ షాపుల పట్ల ప్రభుత్వ నిర్ణయంపై 89% ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. కొన్ని ప్రాంతాల్లో జనావాసాల్లో మద్యం దుకాణాలు ఉండడం వల్ల మహిళల నుంచి వ్యతిరేకత వచ్చిందన్నారు. బెల్ట్ షాపులు ఉంటే 1100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. అయితే భోజనం నాణ్యత ఎలా ఉందనంటే పర్వాలేదు అని చెప్పేసి 74% మంది చెప్పారు. బాగాలేదు అని చెప్పేసి 7% మంది చెప్పారు. బాగా ఉంది పర్వాలేదు అన్నారు కంబైన్డ్గా చూసుకుంటే కనుక 93% ఉన్నారన్నమాట. అయితే భోజనం పెట్టడం వల్ల మీకు ఉపయోగకరంగా ఉందా లేకపోతే ఇంటి సరుకులు ఇస్తే బాగుంటుందా అని చెప్పేసి కూడా అడగటం జరిగింది. ఇంటి సరుకులు పంపితే బాగుంటుంది అని చెప్పేసి 60% మంది అన్నారు. భోజనం పెట్టడమే బెటర్ అని చెప్పేసి 40% మంది అన్నారు. కబ్జాలని అరికట్టడంలో లోపాలు ఉన్నాయా అంటే 10% మంది అవునన్నారు. భూ కబ్జాల్లో రాజకీయ నాయకుల పాత్ర ఉందా అంటే 76% మంది ఉందన్నారు. అధికారుల అలసత్వం అంటే 10% ఉందన్నారు. భూ రికార్డుల అవకతవకలు ఉన్నాయని చెప్పేసి 4% మంది అన్నారు. అంటే ప్రజల్లో ఇప్పటికీ రాజకీయ నాయకులపైన ఎక్కువగా అనుమానం ఉందని చెప్పేసి క్లియర్గా స్పష్టమవుతుంది దీనిపైన.